ఇదే తెలంగాణలో ఒక డెవలప్మెంట్ గమనిస్తే కేటీఆర్ గారి అరెస్టు అంటే బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి. ఏసీబీ అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఏదైతే ఫామ్‌లో ఈ రేస్‌ని పరిగణలోకి తీసుకున్న తరుణంలో నిన్న కోర్టు వారు ఏసీబీకి, ఈడీకి సహకరించమని కేటీఆర్ గారికి చెప్తూ అరెస్ట్‌కి తదనంతర ఉత్తర్వుల దాకా అరెస్ట్ లీడ్ అవ్వదు అన్నది చెప్పిన నేపథ్యాన్ని ఆద్యంతం గమనించగలిగితే నాకు అర్థమైంది ఒకటి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత కన్సర్న్ మినిస్టర్స్ కానీ అండ్ కన్సర్న్ చీఫ్ మినిస్టర్స్ కానీ ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టరు అదర్ దాన్ నోట్ ఫైల్స్. సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్, సంబంధిత చీఫ్ సెక్రటరీస్ సంతకంతో కొన్ని ముందుకు జరుగుతూ ఉంటాయి. అలాగే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఫామ్లో ఈ రేస్కి సంబంధించిన 50 కోట్ల పైచిలుక ఏదైతే ప్రాథమిక ఒప్పందం గ్రీన్ ఎనర్జీ వాళ్ళతో ఒప్పందం క్యాన్సిల్ అయిన తర్వాత ఆ ఫామ్లో ఈ రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఆదరా బాదరాగా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇచ్చిన ఆ డబ్బులకి జవాబుదారీతనం అంటే రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించబడింది. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయం దాన్ని ఈసారి ఫామ్లో ఈ రేస్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వర్తించకుండా క్యాన్సిల్ చేసుకున్న దగ్గర ఈ బైబ్యాక్ పాలసీలో ఏవైతే మనం పే చేయవలసి ఉంటాయో ఆబ్లిగేషన్స్ వీ నీడ్ టు ఫేట్. అంటే ఒక ఫార్ములా రేస్ ఎక్కడైనా క్యాన్సిల్ అయినా గతంలో ఢిల్లీలో ఒకసారి ఫార్ములా 1 రేస్ అయింది, తదనంతరం దాన్ని టోటల్గా క్యాన్సిల్ చేసిన నెక్స్ట్ ప్రభుత్వాలు అవన్నీ మనం గమనిస్తే ఇవాళ క్రీడా స్ఫూర్తితో క్రీడా రంగానికి ఒక అడుగు ముందుకేసిన ఒక ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. తదనంతర ప్రభుత్వాలు అవే నిర్ణయాలతో ముందుకెళ్ళాలని ఎక్కడ ఉండవు. సో గతంలో నేషనల్ గేమ్స్ని సమైక్య రాష్ట్రంలో కండక్ట్ చేసిన తర్వాత తదనంతర ప్రభుత్వాల్లో ఏ రోజు బిడ్లేసిన ఉదంతాలు మనకు ఎప్పుడూ కనబడలేదు. సో ఒక ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వంలో ఒక ప్రజాప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ టెంపరీ పీరియడ్కి ఆ టెన్యూర్కి మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా గమనించగలిగితే ఇందులోని సాధక బాధకాలు రీరూట్ అయ్యాయా లేకపోతే ఎకనామిక్ ఇర్రెగ్యులారిటీ అంటే ఐ మీన్ టు సే దట్ ఈ ఫారిన్ కరెన్సీ అన్నది ఫెమాఫెరా రెగ్యులేషన్స్లో ఉంటాయి. ఇది ఎక్కడైనా చేయి బదులు చేతులు దాటాయా అన్నది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలోంచి వచ్చే అవుట్కమ్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది. సో అంతవరకు దాని మీద కోర్టు నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిధిలో చెప్పేది ఏంటంటే విప్లవాత్మకమైన నిర్ణయాలు అయితే కోర్టు కూడా తీసుకోదు. కానీ అరెస్టుల దాకా లీడ్ అవ్వకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ యాంటీ కరప్షన్ బ్యూరో కానీ దీంట్లోంచి ఒక అవుట్కమ్ కనుక డిరైవ్ అయితే అంటే సంబంధిత అధికారుల దగ్గర తీసుకుంటున్న నోట్ ఫైల్స్ వాటి మీద జరిగిన డెవలప్మెంట్స్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఏదైతే ఉందో మన జిహెచ్ఎంసీ పరిధిలోంచి ఆ డబ్బులు అయితే పే చేయబడ్డాయో వాటికి సంబంధించిన ఆధారాలు అన్నది అగ్రిమెంట్ ప్రకారం ఎంత డబ్బులు పే చేయాలో అంతకన్నా అన్యాక్రాంతం ఏమయ్యా అన్న దాని మీద ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ ఇది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఒక దాంట్లోంచి ఒక అవుట్కమ్ మీద మేబీ మే నాట్ బీ అన్న ఛాన్సెస్ కేటీఆర్కి ఉంటాయి. కానీ అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ ఇర్రెలవెంట్ దట్ ఇట్ లీడ్స్ టు అరెస్ట్ అన్నది. సంపద సృష్టిస్తాం భారతదేశంలో శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన ఒక ప్రజాప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పిన తర్వాత నిజంగా శ్రీలంక నుంచి పరిరక్షిస్తారన్న దగ్గర గతంలో చెప్పినట్టు అప్పుల ఊబిలోకి నెడుతూ శాశ్వతంగా శ్రీలంకను చేసే మార్గానికి సుగమం చేస్తున్న దగ్గర ఏ లిక్కర్ పాలసీతో గత ప్రభుత్వం కనుక ఈ రోజు తీసుకున్న చంద్రబాబు గారి నిర్ణయం వలన అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకు 10 రూపాయలు వచ్చింది అన్న తృప్తి ఉండేది. కానీ ఇక్కడ వినూత్నంగా 10.4% నుంచి 14%కి డీలర్ కమిషన్ అన్న దగ్గర ఏ ప్రభుత్వ నిర్ణయంతో అత్యధిక సేల్స్ ప్రాస్పెక్ట్లో నడుస్తున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో లిక్కర్ కన్జ్యూమర్స్ కాదు లిక్కర్ అమ్మే వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వ సౌలభ్యం అని దాన్ని అభివర్ణిస్తే రాష్ట్ర ఖజానాకు వస్తుందా లేకపోతే ఇండివిజువల్గా ఎవరైతే లిక్కర్ సప్లై చేస్తున్నారో వాళ్ళకు వస్తుందా అన్న దగ్గర చూస్తే నెక్కచ్చిగా ప్రభుత్వం పెంచిన ఈ 14%లో 3.5% ఆదాయం లిక్కర్ డీలర్లకి ఎవరైతే మనకి లిక్కర్ అమ్ముతున్నారో వాళ్ళకి నెక్కచ్చిగా వస్తుందని ఈరోజు ప్రభుత్వ నిర్ణయంతో తేటతెల్లం అవుతుంది. అంటే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర ప్రజలకి సంపద సృష్టించే ప్రభుత్వాలను చూసాం. కానీ వినూత్నంగా ప్రజల స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నమ్మిన బంటులుగా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఈ లిక్కర్ షాపులన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వచ్చాయో ఎవరు ఇంకా గదమాయించి వెనక్కి లాక్కుంటున్నారో ఇవన్నీ సాధారణంగా ఎన్నో వార్తలు గత 2-3 నెలలు బట్టి 4 నెలలు బట్టి ఆద్యంతం గమనిస్తున్న తరుణంలో ఇవాళ ఈ డీలర్లకు ఇచ్చే కమిషన్ కూడా పెంచేన తరుణం కనుక గమనించగలిగితే ఏ ప్రభుత్వ స్థాపన ఎవరిని పరిరక్షించడానికి అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన అన్న డెమోక్రసీ అబ్రివేషన్కి పరిభాషగా మారిన నా కోసం మా ప్రభుత్వ స్థాపన కోసం పరిరక్షించిన ప్రజల కోసమే అన్న కొత్త అబ్రివేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ 14% కమిషన్తో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకు అర్థమైన విధంగా మీకు చెప్పినందుకు ధన్యవాదాలు.